అందరూ పీజీ చేసిన వారే, కానీ ఆపరేషన్ థియేటర్లో సర్జరీ బ్లేడ్ పట్టుకోవాలంటే మాత్రం వారి చేతులు వణికిపోతున్నాయి. ఇక్కడ వీరంతా పేరుకు డాక్టర్లే, కానీ అసలైన డాక్టర్లు మాత్రం కాదు అనేలా ఉంది పరిస్థితి. ఇది ఆరోపణ కాదు, ఆ డాక్టర్లే సర్వేలో పాల్గొని ఇచ్చిన జడ్జిమెంట్. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన స్టడీలో ఇప్పుడు ఇలాంటి సంచలన విషయాలు బయటపడ్డాయి. కేవలం సర్జరీలకు భయపడడం మాత్రమే కాదు, పనివేళల విషయంలో, మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల విషయంలో కూడా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలు పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లే సర్జరీ అంటే ఎందుకు భయపడుతున్నారు? ఫైమా ఆర్ఎంఎస్ సర్వే 2025 ఈ సర్వే రిపోర్టే ఇప్పుడు మన వైద్య వ్యవస్థలో ఉన్న చాలా విషయాల్ని బయటకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు చెందిన 2000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్లు, ఫ్యాకల్టీతో సర్వే నిర్వహించింది. ఇప్పటికే ఈ నివేదిక నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్కు అందింది. ర్యాగింగ్ల భయం ఇంకా చాలా కాలేజీలను వెంటాడుతోంది. పీజీ రెసిడెంట్లకు సరైన టైమింగ్స్ లేవు. ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ అనేది చాలామంది మెడికోలకు ఓ కలలాగానే మిగిలిపోతోంది. సమయానికి స్టైఫండ్ అందడం లేదు. చాలామంది డాక్టర్ల మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. చాలా హాస్పిటల్స్లో సరైన సిబ్బంది లేరు. ఇలా అనేక విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆఖరికి చాలా హాస్పిటల్స్లో డాక్టర్లకు సరైన భద్రత కూడా లేదన్న విషయం ఈ రిపోర్టు ద్వారా బయటకు వచ్చింది. ఇక మెడికల్ కాలేజీల విషయానికి వస్తే సరైన టీచింగ్ స్టాఫ్ లేకపోవడం ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్కు శాపంగా మారింది. కొన్ని కాలేజీల్లో పేషెంట్ ఎక్స్పోజర్ లేదు, మరికొన్ని కాలేజీల్లో సరైన టీచింగ్ ఎక్స్పోజర్ లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ల్యాబులు అనేకం ఉన్నాయి. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు డాక్టర్ నరేంద్ర కుమార్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. ఒకసారి ఈ సర్వేకి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో ఉన్న పరిస్థితులకు సంబంధించి కూడా పూర్తి విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, రీసెంట్గా ఫైమా ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా అందులో చాలామంది మెడికోలు తమకున్నటువంటి సమస్యలను గురించి అందులో చెప్పడం జరిగింది. దాదాపు 50% మంది పీజీలు, అదేవిధంగా ఫ్యాకల్టీ అంటే తాము సర్జరీలు కూడా చేయలేకపోతున్నాము, చేసే పరిస్థితిలో కూడా లేము అని చెప్పడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మన తెలంగాణలో గవర్నమెంట్ కింద చదువుతున్న విద్యార్థులు చాలా అదృష్టవంతులు. అండ్ మన హాస్పిటల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మ్యాన్ పవర్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ స్టూడెంట్ ట్రైన్ అవ్వాలి అంటే 80% దే లెర్న్ ఆన్ పేషెంట్స్, 20% ఈజ్ ఓన్లీ టీచ్ అండ్ థియరిటికల్ ఆస్పెక్ట్. సో 80% ఈజ్ ప్రాక్టికల్, 20% ఈజ్ థియరిటికల్. మన కంట్రీ మొత్తంలో హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ తీసుకుంటే మన హాస్పిటల్స్లో ఫుట్ ఫాల్స్ ఆర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సపోజ్ ఉస్మానియా హాస్పిటల్, దాంట్లో రోజుకి 3 నుంచి 4 వేల మంది ఓపీ ఉంటూ ఉంటుంది. 2,000 పైగా ఇన్పేషెంట్స్ ఉంటూ ఉంటారు. మన బెడ్ ఆక్యుపెన్సీ 150% ఉంటుంది. సో ఆ విధంగా ఒక స్టూడెంట్ నేర్చుకోవాలి అని కనుక అనుకుని ఉంటే మన హాస్పిటల్స్, మన కాలేజెస్, దే ఆర్ ది వన్ ఆఫ్ ద బెస్ట్. రిగార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల మీద నియంత్రణ అనేది ఉండటం లేదు అనేది మనకి క్షేత్రస్థాయిలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చేసిన ఆకస్మిక తనిఖీలలో కూడా ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలలో తగినంతగా స్టాఫ్ లేకపోవడము, ఒకే బిల్డింగ్లో 5-6 కాలేజీల నిర్వహణ అనేది చేయడము, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇట్లాంటి కాలేజీల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రైవేట్ దాని మీద కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదని, గోస్ట్ ఫ్యాకల్టీ, పేపర్ మీదే ఫ్యాకల్టీ ఉంటారు అది లేదని, క్లినికల్ ల్యాబ్స్ లేకుండా ఉండటం, సఫిషియెంట్ ఫ్యాకల్టీ లేకుండా ఉండటం. సో ఈ కంప్లైంట్స్ అన్నిటి మీద గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఒక వాచ్ అనేది పెట్టి చూస్తూ ఉంటుంది. అందుకనే రీసెంట్గా నర్సింగ్ కాలేజెస్ మీద రెక్టిఫికేషన్ మెజర్స్ స్టార్ట్ అయినాయి. ఎక్కడైతే ఫెసిలిటీస్ లేవో, నామ్స్ ప్రకారం లేవో, వాటి అన్ని రికగ్నిషన్ని డీరికగ్నైజ్ చేయబోతుంది గవర్నమెంట్. సో కాన్స్టెంట్ విజిలెన్స్ అండ్ వాచ్ బై ది గవర్నమెంట్ ఉంటూనే ఉంటుందండి ప్రైవేట్ వాటి మీద కూడా. గవర్నమెంట్ అనేది వి ఆల్వేస్ ఫాలో అకార్డింగ్ టు ద నామ్స్.
అయితే కాలేజీలలో యాంటీ ర్యాగింగ్కి సంబంధించి చాలా చోట్ల గైడ్లైన్స్ అనేవి పాటించడం లేదు అనేది కూడా మనకి ఈ సర్వేలో అయితే బయటపడింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెడికల్ కాలేజీలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇందుకు సంబంధించి అంటే స్టూడెంట్స్ మెంటల్ హెల్త్కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి? అక్కడ మనకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ లేదంటే ఆ సిబ్బంది కానీ ఉంటున్నారు. ఎస్, ఒకప్పుడు మెడికల్ కాలేజెస్కి ఇప్పటి మెడికల్ కాలేజెస్కి కొంత తేడా ఉన్నది. ఏ విధంగా తేడా అంటే, ఒకప్పుడు 100% ఈజ్ ద లోకల్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈచ్ మెడికల్ కాలేజ్ ఈజ్ ఏ మినీ ఇండియా. 15% ఆఫ్ ది సీట్స్ ఆర్ గివెన్ టు ద సెంట్రల్ పూల్. సో వీ గెట్ స్టూడెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. ఆల్ స్టేట్స్ రిప్రజెంటేటివ్ స్టూడెంట్స్ విల్ బి దేర్ ఇన్ దిస్. సో అట్లా ఒక స్టూడెంటు ఇంకో స్టేట్లో చదువుకుంటున్నప్పుడు సడన్లీ దే కేమ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్, ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు ప్రొఫెషనల్ కాలేజీలోకి వచ్చినప్పుడు, బట్ ఆల్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్, ఫ్యాకల్టీ ఆర్ మెంట్ ఫర్ స్టూడెంట్స్. వీ ఆల్వేస్ సపోర్ట్ దెమ్. రిగార్డింగ్ ర్యాగింగ్, ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. దాంట్లో వేరియస్ మెంబర్స్ ఇంక్లూడింగ్ సోషల్ ఆర్గనైజేషన్స్, పోలీస్ పర్సన్, లా పర్సన్. సో మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీయే కాకుండా అదర్స్ కూడా ఒక లోకల్ ర్యాగింగ్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కంట్రోల్ కమిటీ ఉంటుంది. ఇవే కాకుండా ఈచ్ హాస్టల్కి ఎక్కడైతే స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఒక ఫ్యాకల్టీని మేము మానిటరింగ్ పెడతాం. సో ప్రతి క్లాస్కి క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటారు. ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా క్లాస్ రిప్రజెంటేటివ్ ద్వారా కానీ, ఈ హాస్టల్ వార్డెన్స్ ద్వారా కానీ, అండ్ డైరెక్ట్లీ దే కెన్ గివ్ ఏ కంప్లైంట్ టు ద ప్రిన్సిపాల్ ఆర్ టు ద సూపరింటెండెంట్, లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఎటువంటి ఇన్సిడెంట్ వచ్చినా కూడా ఎమ్మటే మేము దాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మనకి లాస్ట్ 5 years కనుక తీసుకుంటే వెరీ ఫ్యూ, అసలు ఏం జరగలేదు అని మనం చెప్పలేం, కానీ కొంత మిస్కమ్యూనికేషన్, దే ఆర్ నాట్ వెరీ సివియర్ కేసెస్ కాదు రిపోర్ట్ అయినాయి. సమ్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ జూనియర్స్ అండ్ సీనియర్స్, దానివల్ల ఇది ఉన్నది. బట్ ఓవరాల్గా ర్యాగింగ్ అనేది మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణలో పెద్దగా రిపోర్ట్ లేదండి. వీఆర్ టేకింగ్ రెగ్యులర్ మెజర్స్. సార్ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎవరైతే వైద్య వృత్తిలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టేటస్ సింబల్ లాగానే దీన్ని చూస్తున్నారు. అంటే అంత లోతుగా వాళ్ళు నేర్చుకోవాలనే ఆసక్తి చూపించట్లేదు, లేదు అంటే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతున్నారు అనేటువంటి ఆ విషయాలు కూడా తెలుస్తున్నాయి. కొన్ని చోట్ల ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దీని మీద మీరేమంటారు? మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే కమ్ టు కాంపిటేటివ్. నీట్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ గెట్ ద సీట్స్. సో ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వచ్చినప్పుడు స్టిక్ టు ద ఎథిక్స్. మనకి మెయిన్గా వాళ్ళు 5 years కోర్సులో దే సీ సో మెనీ టీచర్స్. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టీచర్స్ ఆర్ రోల్ మోడల్స్. అంటే డిసిప్లిన్లో కానీ, ఇథిక్స్ ఫాలో అవటంలో కానీ, ఒక టీచింగ్లో కానీ, ఒక సర్జికల్ టెక్నిక్లో కానీ, దే ఆర్ ఆల్ రోల్ మోడల్స్. సో మా అడ్వైజ్ మేము ఇచ్చేది, ప్రతి స్టూడెంటు చూజ్ యువర్ రోల్ మోడల్స్, ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్. నేను ఆ విధంగా ఆయనలాగా నేను ఉండాలి, ఆయనలాగా డిసిప్లైన్డ్గా ఉండాలి, ఆయనలాగా మాట ఉండాలి, ఆయనలాగా సర్జరీ చేయాలి, ఆయనలాగా టీచింగ్ చేయాలి. ఇట్లా రోల్ మోడల్స్ను కనుక స్టూడెంట్స్ ఎన్నుకుంటే వాళ్ళ కెరీర్లో. అండ్ సెకండ్ థింగ్, దే ఆల్ బికమ్ ప్రొఫెషనల్స్ ఇన్ టు దట్ ప్రొఫెషనల్ కోర్స్ బికాస్ ఆఫ్ ది సాక్రిఫైజెస్ బై ది పేరెంట్స్. సో ఇప్పుడు ఈ నీట్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు హౌ ద పేరెంట్స్, వీళ్ళు పడే కష్టం కంటే డబుల్ ద కష్టం పడతారు పేరెంట్స్. ఫైనాన్సెస్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ. సో ఎవ్రీ డే ఇఫ్ ఏ స్టూడెంట్ రిమెంబర్స్ దేర్ పేరెంట్స్ సాక్రిఫైస్, దే విల్ నెవర్ డూ మిస్టేక్, దే విల్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఇన్ దేర్ కెరీర్. ప్రతి స్టూడెంట్ సక్సెస్ వెనకాల పేరెంట్స్ కష్టం ఉంది, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
The parents' vision is they wanted to see their ward to be in a నేషనల్ లైమ్ లైన్ ఆర్ ఇంటర్నేషనల్లీ గుడ్ హెల్తీ ప్రొఫెషనల్గా అవ్వాలి అనేది వాళ్ళ కళ. ఆ కళని సాకారం చేయాలి అంటే వీళ్ళు ప్రతిరోజు పేరెంట్స్ సాక్రిఫైస్ని గుర్తుకుతారు. ఇటువంటి ఎథిక్స్ మేము స్టూడెంట్స్కి మేము బిగినింగ్ నుంచే చెప్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ ఫాలో. అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ మనకి ఒక స్టూడెంట్కి కావాల్సిన క్వాలిటీస్లో ఇంటెలిజెన్స్, అలర్ట్నెస్, ఎమోషనల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ ఎలివేషన్, ఈ ఐదుట్లో వీ గివ్ మ్యాక్సిమమ్ ఇంపార్టెన్స్ టు ఎమోషనల్ స్టెబిలిటీ. ఎమోషనల్ స్టెబిలిటీ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ మేక్స్ యూ ఆర్ బ్రేక్స్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎమోషనల్ స్టెబిలిటీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఆ పాయింట్ కూడా మేము వాళ్ళకి ఎప్పుడూ స్ట్రెస్ చేస్తూనే ఉంటాం కాలేజెస్లో. సో దట్ ఇటువంటి ఇష్యూస్ ఏమీ లేకుండా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్ మా ఇప్పుడు రీసెంట్గా ది అడ్వాన్సెస్ ఆర్ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ వరల్డ్. మెడిసిన్లో కూడా డిజిటలైజేషన్ అనేది పెరిగింది, అడ్వాన్సెస్ అనే టెక్నాలజీ అనేది పెరిగింది. సో వీఆర్ ట్రైనింగ్ దెమ్ ఇన్ ద టెక్నాలజీ ఆల్సో. అయితే చాలా చోట్ల మనకి అంటే ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కొరవడుతుండడము, కొన్ని చోట్ల ల్యాబ్స్ అనేవి లేకపోవడము, సో వీటన్నింటి ప్రభావం అనుకోవచ్చు. లేదంటే డాక్టర్ల మానసిక పరిస్థితి అనేది సరిగా లేకపోవడం కావచ్చు. దాదాపు 50% మంది ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు అంటే తాము సర్జరీలు చేయలేకపోతున్నాము, చేయాలంటే భయమేస్తోంది అని కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద మీరేమంటారు? ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 ఇన్స్టిట్యూటు, 2 టీచరు, 3 స్టూడెంట్. 3 బాగుంటే దట్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్. ఆర్ అట్లీస్ట్ 2 అవుట్ ఆఫ్ ది 3 బాగున్నా కూడా అది కూడా యాక్సెప్టబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో మన తెలంగాణలో మాత్రం ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్స్ కూడా రాబోతున్నాయి. వాటికి అనుసంధానంగా మనకు అకాడమిక్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. సో రానున్న రోజుల్లో మనకి ఫ్యాకల్టీ కొరత అనేది ఇంకా వెంటాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఫ్యాకల్టీని సరిపడనంత తీసుకొని రావడానికి ఏం చేయబోతున్నారు? మనకి 35 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ప్రీవియస్గా ఓల్డెస్ట్ 9 మెడికల్ కాలేజెసే ఉన్నాయి. ఆ తర్వాత 8 మెడికల్ కాలేజెస్ రావటం, మళ్ళీ 9 మెడికల్ కాలేజెస్ రావటం, మళ్ళీ 8 రావటం, లాస్ట్కి కొడంగల్లో 1 రావటం. ఈ విధంగా 35 రావటం వల్ల టెంపరీగా మనకి ఫ్యాకల్టీ డెఫిషియన్సీ అనేది మేము ఫేస్ అయ్యాం. అండ్ దీన్ని అధిగమించడానికి మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఒక మెడికల్ టీచర్కి అసిస్టెంట్ ప్రొఫెసర్. తక్కిన పోస్టులన్నీ కూడా ప్రమోషనల్ పోస్టులు. అసిస్టెంట్ విల్ బికమ్ అసోసియేట్, అసోసియేట్ విల్ బికమ్ ద ప్రొఫెసర్. సో ఎంట్రీ పాయింట్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రభుత్వం 2000 పోస్టులని క్రియేట్ చేసింది. 2000 రిక్రూట్మెంట్స్ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ 607 పోస్టులకి నోటిఫికేషన్ అయిపోయింది, ఓన్లీ సెలెక్షన్. రిమైనింగ్ 1370కి షార్ట్లీ నోటిఫికేషన్ రాకపోతుంది. సో అసిస్టెంట్స్ కొరత అనేది వితిన్ 3 months మనకి కరెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ప్రమోషన్స్ ఫ్రమ్ అసిస్టెంట్ టు అసోసియేట్, అసోసియేట్ టు ప్రొఫెసర్, ప్రొఫెసర్ టు ఏడిఎంఈ. 44 మంది అడ్మినిస్ట్రేటర్స్ని, ఏడిఎంఎస్ని ప్రమోట్ చేసాం. సో మనకిప్పుడు అన్ని కాలేజెస్కి, హాస్పిటల్స్కి ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్స్ ఉన్నారు. అదేవిధంగా 300 ప్రొఫెసర్స్ పోస్టులను బై ప్రమోషన్ అది ఇచ్చేసాం. అది లాంగ్ పెండింగ్, ఎప్పటి నుంచో ఉన్నది, అది అయిపోయింది. 300 ప్రొఫెసర్స్ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తాం. ఈ విధంగా ప్రమోషన్స్ ఇవ్వటం ద్వారా, కొత్త రిక్రూట్మెంట్స్ తీసుకోవటం ద్వారా, వేరియస్ ఫామ్స్లో అంటే డైరెక్ట్ ఇవి ఉంటాయి రెగ్యులర్ పోస్టులు, కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు, కొన్ని లేటరల్ ఎంట్రీ అంటారు, వేరే డిపార్ట్మెంట్స్కి క్వాలిఫైడ్ వాళ్ళు. ఈ విధంగా ఫ్యాకల్టీ డెఫిషియన్సీని మేము అధిగమిస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో కనీస వసతులను కల్పిస్తున్నామని, ఇక విద్యార్థుల మానసిక స్థితికి సంబంధించి కౌన్సిలర్స్ని కూడా పెడుతున్నామని, ఇందుకు సంబంధించి చాలా రకాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని కూడా మనకి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయితే తెలపడం జరిగింది. ఇక టిమ్స్ హాస్పిటల్స్కి సంబంధించి అక్కడ అకాడమిక్ బ్లాక్స్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు అవసరం పడుతుందో ఫ్యాకల్టీని వారిని కూడా తీసుకొని రావడానికి తగిన చర్యలను తీసుకుంటున్నామని, అంతో పాటుగా మెడికల్ కాలేజీలలో టీచింగ్ హాస్పిటల్స్లలో స్టాఫ్ కొరతను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.